కాకినాడ కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం దందా వెనుక వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కుటుంబం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత 5 ఏళ్లలో అధికారం అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు దోచుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పౌర సరఫరాల వ్యవస్థకు సంబంధించిన పదవులన్నీ ఒకే కుటుంబంలో ఉండటం వారికి కలిసొచ్చింది. అంతేకాకుండా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది వారికి సహకరించారు. పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు ప్రభుత్వం కేజీ బియ్యం రూపాయికే అందిస్తోంది. ఈ బియ్యం సేకరణకు ప్రభుత్వానికి దాదాపు 40 రూపాయల వరకు ఖర్చవుతోంది. అయితే అక్రమార్కులు ఈ బియ్యాన్ని వారికి చేరకుండానే తస్కరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఈ దందా పెద్ద ఎత్తున సాగుతోంది. సొంతంగా నౌకలు ఏర్పాటు చేసుకుని విదేశాలకు బియ్యం తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమంగా ఆర్జిస్తున్నారో తెలుస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దందా సాగినట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గాను, సోదరుడు వీరభద్రారెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగాను, షిప్పింగ్ సంఘం అధ్యక్షుడిగాను పనిచేశారు. కొందరు మిల్లర్లు, ఎగుమతిదారులను గుప్పెట్లో పెట్టుకుని అక్రమ రేషన్ బియ్యం దందా సాగించారనే ఆరోపణలున్నాయి. అధికారులు సీజ్ చేసిన గోదాములు, బియ్యం నిల్వలన్నీ ద్వారంపూడి చంద్రశేఖర్ అనుచరులవే కావడంతో అన్ని వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 2.12 లక్షల టన్నులు రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంటే అందులో సగం మాఫియా సేకరిస్తోంది. అర్హత లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వడం, కొందరు ఈ బియ్యం తినడానికి ఇష్టపడకపోవడం వల్ల రేషన్ బియ్యం మాఫియాకు కలిసొచ్చింది. ఊరూరా దళారులను నియమించుకుని కిలోకు 8 నుంచి 10 రూపాయల చొప్పున చెల్లించి రేషన్ బియ్యం సేకరిస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా ఆ బియ్యం కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి సొంత షిప్పుల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్రమార్కులకు అన్ని శాఖల సిబ్బంది సహకరిస్తున్నారు. పోర్టు ఆధీనంలోని గోదాముల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం నిల్వలు బయటపడినా మాకు సంబంధం లేదని పోర్టు అధికారులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. పోర్టుకు వెళ్లే సరుకుల తనిఖీకి ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం అక్రమాలకు ఊతమిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు నుంచి సేకరించిన బియ్యాన్ని మచిలీపట్నం, కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. పోర్టులో లోడింగ్, అన్లోడింగ్ కోసం బీహార్, ఒడిశా కూలీలను పెట్టుకున్నారు. గతంలో కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారానే ఎగుమతి చేసేవారు. ఇప్పుడు ప్రైవేటు పోర్టు ద్వారా ఎగుమతుల సామర్థ్యం పెంచి అదనపు బెర్తుల నిర్మాణానికి అవకాశం ఇచ్చి స్వలాభానికి వాడుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో 400 రైసు మిల్లులు ఉండటమే కాక ఆసియాలోని అతిపెద్ద సామర్థ్యం ఉన్న మిల్లులు సైతం ఇక్కడే ఉన్నాయి. పౌర సరఫరాల వ్యవస్థ మొత్తం ఒక కుటుంబం చేతిలోనే ఉండటం వారికి కలిసి వచ్చింది. 5 ఏళ్ల పాటు ఇష్టానుసారం దోచుకున్నారు. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించినా ఇక్కడ నుంచి అక్రమ రవాణా ఆగలేదు.